కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోవెని గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడ గ్రామంలో త్రాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. వర్షాకాలంలో చెరువులు, వాగులు, గుంతలు నీటితో నిండిన గ్రామస్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు మాత్రం అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేసిన మిషన్ భగీరథ పథకం గ్రామానికి చేరకపోవడంతో ప్రజలు మళ్లీ చెరువులు, గుంతల్లో నిల్వ ఉన్న నీటిపైనే ఆధారపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రతిరోజు కిలోమీటర్ల దూరం నడిచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. వర్షాల కారణంగా చెలిమిల్లోనే నీరు కలుషితమైనప్పటికీ త్రాగడానికి మరో ప్రత్యామ్నాయం లేక అదే నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. దీంతో గ్రామంలో జ్వరాలు, విరేచనాలు, కడుపు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా తిర్యాని మండలం గోవెన గ్రామ పంచాయతీ నాయకపుగూడలో వర్షం వచ్చి నీళ్ళన్నీ మొత్తం మురికి నీళ్ళు అయినాయి. ఇట్లాంటి నీళ్ళు తాగి మేము మాకు వర్షం వస్తేనే బాగా తిప్పాలి. ఏ సార్ గురించి ఏం లాభం? ఏ మీటింగ్కి పోతారు, ఆ మీటింగ్ పోతారు, ఎంతోమంది సార్లు వస్తారు. అయినా మాకు నీళ్ళ సౌలభ్యం ఏ సార్ చేయడు, ఏ సారు మమ్మల్ని పట్టించుకోడు. మురికి నీళ్ళు తాగి ఉండుడే కానీ ఏం లాభం లేదు. ఈ మురికి నీళ్ళు తాగితే జ్వరాలు వస్తాయంటే రావా? జ్వరాలు వస్తాయి, అన్నీ అవుతాయి.